రంగారెడ్డి జిల్లా అరంగర్ చౌరస్తా సమీపంలో రెనాల్డో డ్రైవర్ కారులో అకస్మాత్తుగా మంటలు సంభవించాయి. చార్మినార్ నుండి శంషాబాద్ వైపు కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయని కారు యాజమాన్యం తెలిపారు. ఈ ప్రమాదంలో కారులో ఉన్న 4 ప్రయాణికులు బయటకు వచ్చి తమ ప్రాణాలు కాపాడుకున్నారు. స్థానికుల సమాచారం మేరకు సంఘటన స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. వనపర్తి జిల్లాలోని కళ్యాణస్థాయి ఫంక్షన్ హాల్లో భూభారతి చట్టంపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు పాల్గొన్నారు. గత ప్రభుత్వం 4 గోడల మధ్య 4 వ్యక్తులు కలిసి వారి స్వార్థం కోసం ధరణి చట్టాన్ని తీసుకొచ్చారన్నారు. రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, రేవంత్ రెడ్డి ఆనాడు రాష్ట్రంలో కాంగ్రెస్ ను ఆదరిస్తే ధరణి చట్టాన్ని బంగాళాఖాతంలో పడేస్తామని హామీ ఇచ్చారన్నారు. పార్వతీపురం మాన్యం జిల్లాలో శ్రీ ఎర్రకంచమ్మ అమ్మవారి మొదటి పూజలో ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర పాల్గొన్నారు. జగన్నాథపురం పురవీధుల్లో అమ్మవారి ఘట్టాలు పాల జంగడిని అంగరంగ వైభవంగా ఊరేగించారు. అమ్మవారి పాల జంగడిని స్వయంగా ఎమ్మెల్యే మోసుకెళ్లి ఆలయంలో సమర్పించారు. అనంతరం స్థానిక మహిళలు నిర్వహించిన కోలాటంలో ఎమ్మెల్యే పాల్గొని ప్రత్యేక ఆకర్షితులుగా నిలిచారు. గుజరాత్లోని సూరత్లో ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఓ ఘటన అందరినీ షాక్కు గురిచేస్తుంది. 23 ఏళ్ల లేడీ టీచర్ 11 ఏళ్ల తన స్టూడెంట్తో కలిసి పరారైంది. ఆమె తన ఫోన్ను స్విచ్ ఆఫ్ చేసుకున్న 2వ నెంబర్ యాక్టివ్గా ఉండడంతో దాని ద్వారా వారిని 4 రోజుల తర్వాత పట్టుకున్నారు. మంచి ఉపాధ్యాయురాలుగా పేరు సంపాదించుకున్న యువతి ఏప్రిల్ 25న బాలుడితో పరారైంది. ఇళ్లలో కుటుంబ సభ్యుల ఒత్తిడి, తిట్లు పడలేకే వీళ్ళిద్దరూ వెళ్లిపోవాలని నిర్ణయించుకున్నట్టు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. ఒక ప్రణాళిక లేకుండా కాంగ్రెస్ సర్కార్ మహాలక్ష్మి పథకాన్ని ప్రవేశపెట్టడంతో బస్సుల కొరతతో గ్రేటర్లో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సరిపడ బస్సులు లేకపోవడం, సమయానికి బస్సులు రాకపోవడంతో గంటల తరబడి వేచి ఉండాల్సి వస్తుంది. మహిళలకు ఉచిత బస్సు పథకంతో గ్రేటర్లో ప్రయాణికుల సంఖ్య రెట్టింపైంది. ఈ పరిస్థితిలో బస్సుల సంఖ్య పెంచకపోవడం ఇప్పుడు ప్రయాణికుల పాలిట శాపంగా మారింది. వచ్చే ఆరకూర బస్సులోనే కిక్కిరిసిపోవాల్సిన దుస్థితి ఏర్పడిందని ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అంతర్జాతీయ కార్మిక దినోత్సవంలో భాగంగా కర్షక సోదరులకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ శుభాకాంక్షలు తెలిపారు. కార్మిక శక్తి లేనిదే సమాజం ముందుకు వెళ్లదని, పెద్ద ఎత్తున ఉద్యోగ ఉపాధి కల్పిస్తామని భరోసా ఇచ్చారు. శ్రామికులే అభివృద్ధిలో అసలైన భాగస్వాములంటూ సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ తెలియజేశారు. ఏప్రిల్ 22న జమ్మూ కాశ్మీర్లో పహల్గాంలో జరిగిన ఉగ్రదాడి అనంతరం భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు రోజురోజుకు పెరుగుతున్నాయి. అందులో భాగంగా పాకిస్తాన్కు చెందిన పలువురు ప్రముఖులు ఇన్స్టాగ్రామ్ ఖాతాలను భారత ప్రభుత్వం నిలిపివేసింది. ఈ జాబితాలో అలీ జాఫర్, సనం సయీద్ పలువురు ప్రముఖులు ఉన్నారు. భారత్లోని వీరి అభిమానులు ఖాతాలను యాక్సెస్ చేయడానికి ప్రయత్నించగా భారతదేశంలో ఈ ఖాతా అందుబాటులో లేదని, చట్టపరమైన అభ్యర్థనకు అనుగుణంగా ఈ కంటెంట్ను పరిమితం చేశామనే సందేశం కనిపిస్తుంది. మే నెలలో ఉష్ణోగ్రతలు అసాధారణంగా పెరుగుతున్నాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. మే నెలలో సాధారణంగా 4 రోజుల పాటు వీచే వడగాలులు ఈసారి వారం పాటు ఉంటాయని పేర్కొంది. గరిష్ట, కనిష్ట ఉష్ణోగ్రతలు సాధారణ స్థాయికి మించి ఉంటాయని వెల్లడించింది. అయితే సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదైతే గత ఏడాది లాంటి తీవ్ర వేడి పరిస్థితుల నుంచి తప్పించుకోవచ్చని వెల్లడించింది. మేడే దినోత్సవాన్ని పురస్కరించుకొని కరీంనగర్లో వేడుకలు ఘనంగా నిర్వహించారు. సిఐటియు ఉపాధ్యక్షులు సత్యం లేబర్ అడ్డా వద్ద కార్మికుల జెండాను ఆవిష్కరించారు. గతంలో బ్రిటిష్ వాళ్ళు పన్ను రూపంలో కార్మికులను, ప్రజలను దోచుకున్నారు. నేడు బీజేపీ కార్పొరేట్ శక్తులుగా అనుకూలంగా లేబర్ కోడ్లను తీసుకొచ్చి కార్మికుల పొట్టను కొడుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. నూతనంగా తీసుకొచ్చిన 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఖమ్మం జిల్లా కల్లూరులో 139వ మేడే ఉత్సవాలను ఘనంగా జరుపుకున్నారు. ఈ తరుణంలో ప్రైవేటు, ప్రభుత్వ కళాశాలలో పనిచేస్తున్న కార్మికుల రోజు ఈ మేడే అని ట్రేడ్ యూనియన్ నాయకులు తెలిపారు. కానీ మన భారత ప్రధాని కార్పొరేట్ శక్తులను తలవంచి కార్మికులపై 4 నల్ల చట్టాలు తీసుకొచ్చి వారి స్వేచ్ఛను హరించేస్తుందన్నారు. నూతనంగా తీసుకొచ్చిన చట్టాలను వెనక్కు తీసుకొని అసంఘటిత కార్మికులను కూడా సంఘటితం చేయాలని కోరారు.
గుంటూరు జిల్లా పేరచెర్లలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఓ ఘటన. పేరచెర్ల కొండల్లో బాలకృష్ణ అనే యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. బంధువులతో కలిసి మద్యం తాగడానికి కొండల్లోకి వెళ్లాడు. వారి మధ్య తీవ్ర వివాదం నెలకొని మాట పెరగడంతో అందరూ కలిసి బాలకృష్ణపై దాడికి పాల్పడ్డారు. విచక్షణారహితంగా దాడి చేయడంతో బాలకృష్ణ అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. అన్నమయ్య జిల్లాలోని రైల్వే గంగమ్మ తల్లి జాతర అంగరంగ వైభవంగా నిర్వహించారు. ప్రతి ఏటా గంగమ్మ తల్లి జాతర జరుపుకోవడం ఆనవాయితీగా వస్తుందని గ్రామస్తులు తెలిపారు. తెల్లవారుజామునే భక్తజనులు వేలాదిగా చుట్టుపక్కల గ్రామాల నుండి గంగమ్మను దర్శించుకోవడానికి పోటెత్తారు. మేళతాళాలతో గాన భజనలతో గంగమ్మను ఊరేగింపుగా తీసుకొచ్చి ప్రతిష్ఠించారు. భక్తి శ్రద్ధలతో భక్తులు అమ్మవారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెంలో వైస్ చైర్మన్ నస్రీన్ పింఛన్లను పంపిణీ చేశారు. కూటమి ప్రభుత్వ పాలనలో శరవేగంగా పింఛన్లు పంపిణీ చేయడం జరుగుతుందన్నారు. భర్త చనిపోయిన నెల రోజుల లోపే భార్యకు పెన్షన్ రావడంతో లబ్ధిదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారని వైఎస్ చైర్మన్ తెలిపారు. అనంతరం పింఛన్ పంపిణీ విషయంలో సచివాలయ సిబ్బంది చక్కగా పనిచేస్తున్నారని నస్రీన్ ప్రశంసించారు. విజయవాడ జిల్లా ఎన్టీఆర్ స్టేడియంలో సమ్మర్ కోచింగ్ క్యాంపును ఎమ్మెల్యే వెనిగండ్ల రాము ప్రారంభించారు. క్రీడల్లో పాల్గొనడం ద్వారా శారీరక దృఢత్వం పెరుగుతుందన్నారు. మానసిక ఉల్లాసం కలుగుతుందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. అనంతరం ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలతో నివాళులర్పించారు. జీవితాన్ని ఆనందంగా గడపడంలో క్రీడలు కూడా దోహదం చేస్తాయని తెలిపారు. నేటి కాలంలో ప్రైవేటు విద్యా సంస్థల్లో చిన్నారులకు క్రీడలకు దూరం అవడం బాధాకరమని చెప్పారు. ఇదే స్టేడియంలో తాను చిన్నప్పుడు ఆటలు ఆడేవాడినని తెలిపారు. నెల రోజుల పాటు జరిగే సమ్మర్ కోచింగ్ క్యాంపులో చిన్నారులు ఉత్సాహంగా పాల్గొని ప్రావీణ్యం సాధించాలని ఎమ్మెల్యే రాము సూచించారు. జగిత్యాల జిల్లా వీరాపూర్ గ్రామంలో రైతులు రహదారిపై బైఠాయించి ధర్నా చేపట్టారు. వడ్ల కొనుగోలు కేంద్రాలను ప్రారంభించకుండా రైతులను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. ఇప్పటికైనా రైతుల పట్ల స్పందించి జిల్లా అధికార యంత్రాంగం వెంటనే వడ్ల కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. సమాచారం తెలుసుకున్న తహసీల్దార్ కయ్యం ఎస్ఐ సుధీర్ రావు సంఘటన స్థలానికి చేరుకుని రైతులకు నచ్చజెప్పి ధర్నాను విరమింపజేశారు.